పాన్ ఇండియా లెవెల్లో ప్రభాస్ 500 కోట్లు, ఎన్టీఆర్ 300 కోట్లు, బన్నీ 180 కోట్లను రీచ్ అయ్యాడన్నారు. ఇవన్నీ ప్రచారం కోసం నెంబర్స్ పెంచి చెబుతారనే కమెంట్స్ కూడా ఉన్నాయి. అలా కాకుండా ఆ నెంబర్స్ నిజం కూడా అయ్యే అవకాశం కూడా ఉంది. రెమ్యునరేషన్ కాకుండా ప్రాఫిట్లో వాటాల పరంగా వచ్చే అమౌంట్ని కలిపి చూస్తే 300 కోట్లు, 500 కోట్లు పాన్ ఇండియా హీరోలకు దక్కడం వింతేం కాదు. అయితే రోజుకి 1 కోటి, 2 కోట్లు, 4 కోట్ల చొప్పున రెమ్యునరేషన్ అందుకుంటూ సెన్సేషన్ క్రియేట్ చేసేస్తున్నారు ప్రభాస్, ఎన్టీఆర్, బన్నీ. ఆ లెక్కల్లో రియాలిటీకి దగ్గరగా ఉన్నవి ఈ ముగ్గురివే. ఇంతకీ రెమ్యునరేషన్ లెక్కల ప్రకారం రోజుకి 2 కోట్ల నుంచి 4 కోట్ల వరకు తీసుకుంటోందెవరు? 500 కోట్ల రేంజ్కి ఎదిగింది ఇంకెవరు? టేక్ ఎ లుక్. రెబల్ స్టార్ ప్రభాస్ తన ఫౌజీ మూవీకి 180 కోట్లు తీసుకుంటున్నాడు. నిజానికి కల్కి మూవీకే తను ప్రాఫిట్స్లో వాటాపరంగా కూడా 500 కోట్లు దక్కించుకున్నాడన్నారు. అలాంటి స్టార్ ఫౌజీకి మాత్రం 180 కోట్లే తీసుకుంటున్నాడట. మరిది స్నేహమో లేదంటే ప్రాఫిట్స్లో షేర్ తీసుకుంటున్నాడు కాబట్టి మిగతాది వాటా రూపంలో దక్కుతుందేమో కానీ తన కొత్త రెమ్యునరేషన్ అయితే షాక్ ఇస్తోంది. ఎందుకంటే 180 రోజుల కాల్ షీట్స్కి 180 కోట్ల రెమ్యునరేషన్ అంటే రోజుకి 1 కోటి దక్కినట్టే. ఇది తన కెరియర్లో చాలా తక్కువ. పాన్ ఇండియా మార్కెట్ లేని పవన్ కళ్యాణ్ కూడా బ్రో మూవీలో 20 రోజులకు 40 కోట్లు తీసుకున్నాడు. అంటే రోజుకు 2 కోట్లు దక్కాయి. ఇక్కడే మరో స్టార్ మ్యాన్ ఆఫ్ మాసెస్ రెమ్యునరేషన్ పరేషాన్ చేస్తోంది. ఎందుకంటే వార్ 2లో కేవలం 40 రోజులు పనిచేసినందుకు 80 కోట్లు తీసుకున్నాడు ఎన్టీఆర్. అంటే రోజుకి 2 కోట్లు తనకు దక్కినట్టు. అదీ కాకుండా తెలుగు రైట్స్లో 50%, అంటే అదో మరో 40 కోట్లు. అంటే కేవలం గెస్ట్ రోల్ చేస్తేనే 120 కోట్ల వరకు తనకి సొంతమవుతున్నాయి. ఇక మెయిన్ లీడ్ డ్రాగన్కి తను ఎంత తీసుకుంటున్నాడంటే 300 కోట్ల నెంబర్ వినిపిస్తోంది. పుష్ప 2కి 280 కోట్లు తీసుకున్న బన్నీ 150 కోట్ల రెమ్యునరేషన్కి పుష్ప 2 ప్రాఫిట్లో షేర్ 130 కోట్లని తెలుస్తోంది. అట్లీ మూవీకి 150 కోట్లు తీసుకుంటున్న బన్నీ 200 కాల్ షీట్స్ ఇచ్చాడు. అలా చూస్తే తనకి రోజుకి 1.5 కోటి దక్కుతుంది. ఇలా లెక్కేస్తే వార్ 2లో గెస్ట్ రోల్లో కనిపించినందుకు దక్కిన 120 కోట్లు, డ్రాగన్ చేస్తున్నందుకు అందిన 300 కోట్ల రెమ్యునరేషన్ పరంగా ప్రెజెంట్ ఎన్టీఆర్ఏ స్వింగ్లో ఉన్నాడు. రెబల్ స్టార్, తమిళ్ స్టార్ విజయ్తో పోలిస్తే పాన్ ఇండియా లెవెల్లో ఖాన్లు, కపూర్లను కూడా ఎన్టీఆర్ దాటేశాడు. కాకపోతే రెమ్యునరేషన్ 150 కోట్లయితే ప్రాఫిట్స్లో షేర్ పరంగా 200 కోట్ల వరకు తనకి దక్కుతూ ఉండటం ఈ మధ్య కామన్ అయింది. అయితే డ్రాగన్కి పారితోషికమే 300 కోట్లు, ప్రాఫిట్స్లో షేర్ అదనం అంటున్నారు. అదే నిజమైతే ప్రభాస్ 500 కోట్ల నెంబర్ని తారక్ దాటే ఛాన్స్ చాలా వరకు ఎక్కువే.